జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం అనేది 11గా ఉన్నది, వ్యయం అనేది 2గా ఉన్నది, అవమానం అనేది 3గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 7గా ఉన్నది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో అష్టమ శని వెళ్ళిపోతుంది. ఇది చాలా చాలా మంచి ఫలితం అని ఇస్తుంది మీకు. ఎందుకంటే శని నవమ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి మీకు లక్ అనేది ఫేవర్ చేస్తారు. శని భగవానుడు అదృష్టం అనేది రాబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. గురువు మే 12వ తారీఖు నుంచి వ్యయ స్థానానికి రాబోతున్నారు. శుభకార్యాలకి అధికమైన ఖర్చు అనేది చేస్తూ ఉంటారు. చాలా మంచి ఫలితాలను చూడబోతున్నారు. మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి మీకు. ఎవరికైతే వివాహం అయ్యి డైవర్స్ అయిందో వాళ్ళకి మళ్ళీ వివాహం కూడా జరగటం ఉంటుంది మీకు. ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంటారు. వ్యయస్థానంలో గురువు ఉన్నప్పుడు శత్రువులు అనేవాళ్ళు కూడా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవ్ మ్యారేజ్ అని సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంటారు. రాహువు నవమ స్థానం నుంచి మీకు అష్టమ స్థానానికి వెళ్తున్నారు. కేతువు 3వ స్థానం నుంచి 2వ స్థానానికి రాబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ వ్యక్తుల నుంచి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విద్యార్థులకి ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కాలేజీలో, మీరు అనుకున్న యూనివర్సిటీలో మీకు సీటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా కూడా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉండబోతున్నాయి. ఈ సంవత్సరంలో అవార్డ్స్, రివార్డ్స్, చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శని భగవానుడు నవమ స్థానంలో ఉన్నప్పుడు మీకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. శని భగవానుడు అష్టమం నుంచి నవమంకి రావటం మూలంగా మీకు శత్రువులు కూడా నశిస్తారు. మీకు శత్రు బాధ అనేది పోతుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.